హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తానండి. వెజిటేబుల్ రైస్ చూడండి. క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ గరం మసాలా అని, జాపత్రి, అనాస పువ్వు, ఇవన్నీ షాజీరా చూడండి, లవంగాలు, మిరియాలు, ఇదేమో కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా 3 కడిగి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్, జీలకర్ర, ఇది ధనియాల పొడి, గరం మసాలా, ఇది సాల్ట్, తగినంత సాల్ట్. సో చూడండి, ఈ విధంగా ఇంకా ఆలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. మీ దగ్గర ఆలు ఉంటే కనుక ఆలు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలని చెప్తున్నానండి. నేను వెజిటేబుల్ రైస్ చేశాను ఈరోజు మార్నింగ్. మా బాబుకు బాగా ఇష్టం అనమాట. బిర్యానీ రైస్ అంటుంటాడు. సో చూడండి, ఎంత 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. అంటే మరి పెద్ద గ్లాస్ కాకుండా చిన్న గ్లాస్తోనే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. 2.5 రైస్కి 1 గ్లాస్ రైస్కి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలని చెప్పాను కదా. ఇంకా 1 స్పూన్ ఎక్స్ట్రా, 2 స్పూన్కి 1/2 స్పూన్ అన్న 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం పూలు మంచిగా రైస్ బాగా అవుతుంది అనమాట. సో ఈ విధంగా చూడండి, ఆయిల్ వేసుకున్న 2.5కి నేను 4 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తర్వాత షాజీరా, జీలకర్ర ఫస్ట్ వేసుకొని తర్వాత షాజీరా వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకున్నా. చూడండి, ఫస్ట్ అయితే ఉల్లిగడ్డనే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో అవి వేయంగానే మసాలా దినుసులు అనేది వేసుకోవద్దు, దాని స్మెల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఆయిల్లో ఉల్లిగడ్డ వేసుకోవాలి ఎప్పుడే కానీ. ఉల్లిగడ్డ వేసుకొని ఎర్రగా వేయించుకున్న ఫ్రై అయిన తర్వాతనే ఇది చూడండి, ఈ విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఫస్ట్. 2 వేయించుకున్న తర్వాతనే ఈ పచ్చిమిర్చి, తర్వాత ఈ గరం మసాలా దినుసులు వేసుకుంటున్నాను. చూడండి, అనాస పువ్వు, జాపత్రి, మిరియాలు, లవంగాలు, తర్వాత ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమన్నా మసాలా వస్తువులు ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా. ఇవన్నీ వేసిన తర్వాత కూడా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. సో చూడండి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం ఎర్రగా చూడండి వేయించుకున్న తర్వాతనే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడే వేసుకోవద్దు. ఎప్పుడే కానీ ఆయిల్లో వేసుకుంటే దాని స్మెల్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి, పక్కకు పెట్టేసి నేను అల్లం వెల్లుల్లి పేస్టు. క్యారెట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ క్యారెట్ వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవద్దు ఆయిల్. ఎప్పుడే కానీ వాటర్ వేసుకున్న తర్వాతనే వాటర్లో వేసుకోవాలి. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వస్తుంది అనమాట. ఈ ఆయిల్లో వేసినారనుకోండి, ఆ స్మెల్ అంతా దాన్ని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. కరివేపాకు కానీ, కొత్తిమీర, పుదీనా ఈ 3 ఫ్లేవర్ కోసమే యాడ్ చేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ రావాలి రైస్ అనేది దాని గురించి కదా వేసుకుంటాం కాబట్టి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దు అనమాట. ఇవి ఎప్పుడైనా కానీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతనే వాటర్లోనే వేసుకోవాలి. చూడండి, వాటర్ వేస్తున్నాను నేను. 2.5 గ్లాస్కి డబల్ వేసుకోవాలి. 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొంచెం తగ్గించుకోవాలన్నమాట. లాస్ట్ గ్లాస్ అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకోవాలి. హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోవడం వల్లనే మీకు రైస్ అనేది కొంచెం మంచిగా పూలు వస్తుంది అనమాట. ఎక్కువగా ఇట్లా మెత్తగా కాకుండా ఉంటుంది అనమాట. సో చూడండి, వాటర్ వేసినాకనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. సో దట్ టేస్ట్ బాగుంటుందని. చూడండి, మీరు కూడా ఇదేమైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏం చేసుకున్నారు అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే చూడండి, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎలా అనిపిస్తున్నాయి, రెగ్యులర్గా నేను పెట్టాలని డిసైడ్ అయినా కాబట్టి అప్పటి నుండి పెడుతూనే ఉన్నాను. సో చూడండి, మీకు ఏదైనా వీడియో నచ్చకపోయినా నచ్చిన కమెంట్ అయితే పెట్టండి. సో దట్ నాకు తెలుస్తుంది ఏమనుకుంటున్నారు, వీడియో చూసి ఏం మిస్టేక్ ఉందో, ఏం బాగా అనిపించిందో అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వాష్ చేసుకొని పెట్టుకున్న అవి వాటర్లో వేసుకున్న. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట. బాగా ఎసరు రావాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా మసిలిన తర్వాత బాగా ఎసరు రావాలి. ఎసరు వచ్చిన తర్వాతనే బియ్యం వేసుకునేటప్పుడు కడిగి పెట్టేసుకోవాలి. 1 టైం వాష్ చేసుకోవాలని చెప్పాను కదా నేను.
1 టైం వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. బాస్మతి బియ్యం వేస్తాం కదా, దాని ఫ్లేవర్ అన్నీ వెళ్ళిపోతుందని నేను 1 టైమే వాష్ చేసుకుంటాను. చూడండి, ఏదో వాటర్ తీసి వేసుకోవాలి. అందులో వాటర్ ఉన్నది అట్లనే పోసేసుకున్నారనుకోండి మెత్తగా అయిపోతుంది రైస్. సో ఈ విధంగా చూడండి, నేను రైస్లో వాటర్ తీసి వేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మంచిగా రాదు రైస్. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే దమ్ అవుతుంది అనమాట. మంచిగా దమ్ అయ్యే వరకు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం పెద్దగానే పెట్టుకున్న తర్వాత లాస్ట్లో సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు లేకపోతే మాడిపోతుంది అనమాట. సో నేను ఈ వీడియోస్ అన్నీ ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, ఇంకా ఎవరైతే లేడీస్ కూడా కొందరికి కుకింగ్ రాదు, ఈ మధ్య అందరూ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకొని తెప్పించుకుంటున్నారు ఎవరు వంట చేసుకోవాలనేసి. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు కూడా ట్రై చేసినాక ఎలా వచ్చింది టేస్ట్ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. చూడండి ఎలా అయిందో, సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే చేశాను అనమాట నేను. మా బావకు అందుకే బాగా ఇష్టం అనమాట. అందుకే ఫ్రైడ్ రైస్, బిర్యానీ రైస్ చేయమ్మా, చికెన్ చేయమ్మా అని అంటూ ఉంటాడు. ఎగ్ రైస్ చేస్తాను, వాడికి బాగా ఇష్టం ఎగ్ రైస్, ఈ బిర్యానీ రైస్, మ్యాక్సిమం ఫ్రైడ్ రైస్ ఇష్టపడతాడు అనమాట. రైసే ఎక్కువ తింటా అంటాడు అనమాట. ఈ టిఫిన్స్, ఇడ్లీలు ఇవన్నీ అంత ఇష్టపడాడు అనమాట. చూడండి, నేను తింటున్నాను. రైస్లో కొంచెము పల్లీల పొడి వేసుకున్నాను అనమాట. సూపర్ టేస్ట్ ఉందండి. బాయ్.